నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా జీవించాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ అపోలో ఆసుపత్రిలో విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స. సుమారు 4 గంటల పాటు శ్రమించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడిన కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు. కోనసీమలో ఈతకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా నష్టపరిహారం అందజేద్దాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకర్రావు, ధరిత్రి రక్షిత సమితి ఫౌండర్ సురేఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మన అభివృద్ధి పర్యావరణానికి ఆటంకంగా మారకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ కాలుష్య నియంత్రణ చేపట్టాలని అన్నారు. ప్లాస్టిక్ వలన అనేక నష్టాలు ఉన్నాయని, ప్లాస్టిక్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మూర్తి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. Today a lot of programs are there. They accepted our invitation and we have a pollution control board and that is like something we are very grateful to sir. Now, welcome on that. Sir, I request one mic to organize the audience. ఇక్కడ ఇప్పుడు అందరూ గూగుల్ సెర్చ్ కూడా చేస్తారు నాకు తెలుసు. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జేసీ గారు పేరేంటి చెప్పండి. మరొకసారి సభ్యులందరి తరఫున అంటే 2024 చెప్పిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ తీసుకొచ్చుకొని మనంతటా మనం ఒక్కడ ఫ్యూచర్ సక్సెసర్ కోసం, భవిష్యత్తు తరాల కోసం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన తరాలు సస్టైన్ అవ్వాలంటే కూడా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి పర్యావరణ హితమైనటువంటి చర్యలు తీసుకుంటేనే మనం అందరం ముందుకెళ్ళగలుగుతాం. ఇంకా అదే విధంగా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుని యొక్క శరీరంలోకి ఆక్వా లైఫ్ ద్వారాగా కానీ చాలా రకరకాలుగా మనం తీసుకునే ఆహారం ద్వారాగా కానీ మన శరీరంలో చేరిపోయిందని ఎప్పుడో సైంటిస్టులు చెప్పడం జరిగింది. సో అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే పర్యావరణ హితమైనటువంటి పనులు చేసి మన 5 ఎలిమెంట్స్ని కాపాడుకోవాల్సిందిగా సందర్భంగా చెప్తున్నాను. నా పేరు సురేఖ, ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షుడు. అందరికీ ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలుసు, మన స్టాక్హోమ్లో 1972లో ఏదైతే ప్రపంచ పర్యావరణ సదస్సు జరిగిందో ఆ సదస్సులో భాగంగా ప్రతి సంవత్సరము జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఒక రకమైన ఒక థీమ్ని తీసుకొని ఆ థీమ్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం, దాని ద్వారా పర్యావరణానికి పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2025లో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ మీద ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనం కూడా కాకినాడలో
రకరకాల అవగాహన కార్యక్రమాలు, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల వచ్చే ఏ విధమైన పర్యావరణానికి ఏ విధంగా హాని కలిగిస్తుంది, దాన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద రకరకాలుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా FM రేడియోలో మెసేజెస్ అయితే ఏంటి, తర్వాత స్కూల్ చిల్డ్రన్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేయటము, అలా కళాజాతర టీమ్స్తో చేయటము, తర్వాత దగ్గరలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషను, తర్వాత మన సామర్లకోట రైల్వే స్టేషన్లో కూడా క్లీనప్ డ్రైవ్ చేయటము, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేయటము, ఈ రకంగా కాలుష్య నియంత్రణ మండలి తరపు నుంచి చాలా అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా మన వివేకానంద పార్క్ దగ్గర నుంచి సూర్యకళా మందిరం వరకు కూడా గ్రీన్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మనం ఈ ప్లాస్టిక్ అనేది మనం డైలీ యూసేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, తదనంగా భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాయువు, స్వచ్ఛమైన భూమిని అందజేయడంలో